ఏపీలో ఉద్యోగులకు 4 డిఏ బకాయిలు ఇవ్వాల్సిన చంద్రబాబు సర్కార్ ఒకే ఒక్క డిఏకి పరిమితం చేసి పండగ పూట తీవ్ర నిరాశకు గురిచేయటమే కాకుండా మరో మెలిక పెట్టి ఉద్యోగులు పెన్షనర్లకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క డిఏ ఇస్తామంటూ అది కూడా 21 నెలల బకాయిలను పదవి విరమణ తర్వాతే ఇస్తామని బాంబు పేల్చింది. ఒక పెన్షనర్లకైతే 12 వాయిదాల్లో ఎప్పుడో 2027-28 తర్వాతే ఇస్తామనడంతో నివ్వెరపోతున్నారు. జీపీఎఫ్లో జమ చేయాల్సిన డిఏ బకాయిలను రిటైర్మెంట్ తర్వాత ఇస్తామనటం దారుణమని ఉద్యోగులు మండిపడుతున్నారు. వెలుగుల పండుగ దీపావళి నాడు లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల జీవితాల్లో కారు చీకట్లు నింపుతూ చంద్రబాబు ప్రభుత్వం 2 చీకటి జీవోలు జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం దీపావళి సందర్భంగా 4 డిఏలకు గాను 1 డిఏ మంజూరు చేస్తున్నామని ఉద్యోగులు పెన్షనర్లు పండగ చేసుకోనంటూ చంద్రబాబు చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి డిఏ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసి ఆర్థిక శాఖ జారీ చేసిన 2 చీకటి జీవోలను చూసి ఉద్యోగులు పెన్షనర్లకు నోట మాట రావడం లేదు. ఉద్యోగులకు గత ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన డిఏ 3.64% మంజూరు చేస్తున్నట్లు జీవో 60లో ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే 21 నెలల డిఏ బకాయిల్ని ఉద్యోగుల పదవీ విరమణ వీఆర్ఎస్ సమయంలో చెల్లిస్తామని జీవోలో స్పష్టం చేసింది. ఇలాంటి జీవోను దేశ చరిత్రలో ఎప్పుడూ జారీ చేయలేదని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. సాధారణంగా ఉద్యోగులు డిఏ బకాయిల్ని వారి జీపీఎఫ్కు బదిలీ చేసేలా ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తాయి. దీనికి భిన్నంగా ఉద్యోగుల పదవీ విరమణ లేదా వీఆర్ఎస్ సమయంలో 21 నెలల డిఏ బకాయిల్ని చెల్లిస్తామని జీవోలో పేర్కొనడంపై ఉద్యోగులు నివ్వెరపోతున్నారు. ఈ ఉత్తర్వులు జారీ కావడానికి ముందు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే చట్టపరమైన వారసులు డిఏ బకాయిలు పొందేందుకు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటువంటి జీవోను చరిత్రలో ఎన్నడూ చూడలేదని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిఏ బకాయిల్ని గతంలో ప్రభుత్వాలు ఉద్యోగుల జీపీఎఫ్కు జమ చేశాయని గుర్తు చేస్తున్నాయి. ఇది మోసపూరిత దగాకోరు సర్కారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి ముందు రోజు నమ్మించి గొంతు కోశారని, ఇది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తున్నాయి. ఉద్యోగులను జీపీఎఫ్కు జమ చేస్తే సగటున 8% వడ్డీ ఉద్యోగులకు వస్తుందని, ఇప్పుడు అది రాకపోగా పదవీ విరమణ తర్వాత ఇస్తామనడం దారుణమని రగిలిపోతున్నారు. డిఏ బకాయిలను జీపీఎఫ్కు జమ చేయకుండా పదవీ విరమణ తర్వాత ఇస్తామని జీవో జారీ చేసిన ప్రభుత్వం గతంలో లేదని, ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఆ ఘనత దక్కించుకుందని మండిపడుతున్నారు. డిఏ ఉద్యోగుల వేతనంలో భాగమని, అది ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాన్ని సమతుల్యం చేయడానికి చెల్లించే పరిహారమని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. డిఏ అనేది పదవీ విరమణ బెనిఫిట్ కాదన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొంటున్నాయి. ఉద్యోగుల మాదిరిగానే పెన్షనర్లకు కూడా చంద్రబాబు సర్కార్ నిలువునా మోసం చేసింది. పెన్షనర్లకు గత ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన డిఏ 3.64% మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ జీవో 61 జారీ చేసింది. అయితే పెన్షనర్లకు 2027-28లో వాయిదాల్లో చెల్లిస్తామని జీవో పేర్కొంది. దీనిపై పెన్షనర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 2 ఆర్థిక సంవత్సరాల తర్వాత బకాయిలు చెల్లిస్తామనడం దారుణమని ఆక్రోశిస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనలతో డిఏపై మరో జీవో జారీ చేసింది కూటమి సర్కార్. డిఏను రిటైర్ అయ్యాక చెల్లిస్తామన్న నిబంధనను వెనక్కి తీసుకుంది. ఏరియర్స్ 10% 2026 ఏప్రిల్లో చెల్లిస్తామంటూ మరో జీవో రిలీజ్ చేసింది. 90% అరియర్స్ 2026 ఆగస్టు నవంబర్, 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఉంది. ఇక ఉద్యోగుల జీపీఎఫ్లో జమ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు సర్కార్.